ఆత్మగౌరవ పాలన కోసం సమర సాగించారు. దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. వందలాది మంది యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మేధావులు తమ ఆలోచనను, విలువైన సమయాన్ని ధారపోశారు. ప్రత్యేక తెలంగాణ మహోద్యమంలో ఎందరో సమితులుగా మారారు. తమ నిండు జీవితాలను తెలంగాణ తల్లికి సమర్పించుకున్నారు. పోరు సాగించకపోతే ముందు తరాల వారు నష్టపోతారన్న స్పృహతో జీవితాలను త్యాగం చేశారు. మరి వారి కలలు ఎంతవరకు సాకారమయ్యాయి? తెలంగాణ పోరాటం విజయవంతమై 12 ఏళ్లైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాల పాటు తెలంగాణ ఆత్మగౌరవ పాలన కోసం సాగిన పోరాటం ఫలించడంతో ఇక్కడి ఆబాల గోపాలం ఆనందించింది. తమ కలలు సాకారమయ్యాయని సంతృప్తి చెందారు. చేసిన పోరాటాలకు ఫలితం వచ్చిందని సంబరాలు చేసుకున్నారు. అయితే స్వరాష్ట్ర సాఫల్యం ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించిందా? తెలంగాణలో సబ్బండ వర్ణాలు సంతృప్తితో ఉన్నారా? భవిష్యత్తుపై భరోసాతో జీవిస్తున్నారా? 12 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వం అంగరంగ వైభవంగా జరుపుతున్న దరిమిలా ఇప్పుడు ఈ ప్రశ్నలే కీలకంగా మారుతున్నాయి. తెలంగాణ ప్రజానీకాన్ని మరోసారి ఆలోచింపజేస్తున్నాయి. అప్పటి ఆకాంక్షలను, ఇప్పుడు కళ్ల ముందున్న అనుభవాలను బేరీజు వేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి దశాబ్దాల నేపథ్యం ఉంది. మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయాక ఆంధ్రకు అనేక చిక్కులు ఎదురయ్యాయి. ఆర్థికంగా దివాలా పరిస్థితి నుంచి రాజధాని వరకు అన్నీ చిక్కులే దర్శనమిచ్చాయి. అటు ఆంధ్రాలో, ఇటు హైదరాబాద్లో ఉన్నవి రెండూ కాంగ్రెస్ ప్రభుత్వాలే అయినందున ఆంధ్ర అవసరాల రీత్యా హైదరాబాద్ విలీనానికి ఢిల్లీ పెద్దలు సుముఖత వ్యక్తం చేశారు. అలా వచ్చిన విశాలాంధ్ర ప్రతిపాదనను ఆదిలోనే తెలంగాణ ప్రజానీకం వ్యతిరేకించింది. అయితే తెలంగాణ ప్రజల ఆందోళనలు అర్థం చేసుకున్న కేంద్రం తెలంగాణ ప్రజలకు అనేక రక్షణలు కల్పించింది. ఆ ఒప్పందాలు పెద్ద మనుషుల ఒప్పందంలో చోటు చేసుకున్నాయి. తెలంగాణ అప్పటికే మిగులు రాష్ట్రంగా ఉన్న దృష్ట్యా ఉమ్మడి ప్రభుత్వం ఖర్చు చేసే విషయంలో ఆ నిష్పత్తిని పాటించదు అన్న అపనమ్మకం అప్పుడే ఏర్పడింది. అయితే అమాయకులైన వెనుకబడిన తెలంగాణ ప్రాంత ప్రజల రక్షణకు తాము గ్యారంటీ అంటూ కేంద్రం ముందుకు రావటమే కాక 2 ప్రాంతాల నుంచి 4 చొప్పున పెద్దలను తీసుకుని కమిటీ వేసి భరోసా ఇచ్చింది. ఇక రక్షణల కోసం 14 అంశాలపై ఒప్పందం జరిగింది. నిధుల వ్యయాన్ని 2 ప్రాంతాల నిష్పత్తిని అనుసరించి ఖర్చు చేయాలి. తెలంగాణ నుంచి వచ్చిన మిగులు నిధులను తెలంగాణ ప్రాంత అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలి. ఈ ఒప్పందం 5 ఏళ్లు మాత్రమే అమల్లో ఉండాలి. ఒకవేళ తెలంగాణ ఎమ్మెల్యేలు కోరితే మరో 5 ఏళ్లు పొడిగించొచ్చు. తెలంగాణ విద్యార్థుల సౌకర్యాలను పూర్తిగా వారికే కొనసాగించాలి. కళాశాలలు, సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలన్నీ తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలి. అలా కాకపోతే మొత్తం రాష్ట్రంలోని విద్యా సంస్థల ప్రవేశాల్లో 1/3 వంతుకు తగ్గకుండా తెలంగాణ వారికి కేటాయించాలి. 2 ప్రాంతాల విలీనం వల్ల మిగులు ఉద్యోగులను తొలగించిన, ఉద్యోగుల నియామకం నిర్వహించిన ఇరు ప్రాంతాల ప్రజల నిష్పత్తిలోనే చేయాలి. అప్పటి వరకు తెలంగాణలో విద్యాబోధన జరిగిందంతా ఉర్దూలోనే కాబట్టి ప్రభుత్వ సర్వీసుల్లో తెలంగాణ వారికి తెలుగును నిర్బంధం చేయకూడదు. ఉద్యోగ నియామకాల్లో తెలంగాణేతరులకు అవకాశం ఇవ్వాలంటే నివాస అర్హతను 12 ఏళ్లుగా నిర్ణయించారు. అలాగే తెలంగాణలోని వ్యవసాయ భూముల అమ్మకాలను తెలంగాణ ప్రాంతీయ మండలి నియంత్రిస్తుంది. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ఒక ప్రాంతీయ మండలి ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏపీకి చెందినవాడైతే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి ఉండాలి. ఒకవేళ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ఉంటే ఏపీ నుంచి ఉప ముఖ్యమంత్రి ఉండాలి. మంత్రి మండలిలో 2 రాష్ట్రాల మధ్య 60-40 నిష్పత్తిలో ప్రాతినిధ్యం ఉండాలి. తెలంగాణ నుంచి 40% మంత్రుల్లో తప్పకుండా ఒక ముస్లింను నియమించాలి. హోంశాఖ, ఆర్థిక శాఖ, రెవెన్యూ, ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, వాణిజ్యం, పరిశ్రమల శాఖల్లో ఏవైనా 2 శాఖలను తప్పనిసరిగా తెలంగాణ వారికి ఇవ్వాలి. అయితే ఒప్పందంలోని అంశాలు చెప్పుకోవడానికి, వినడానికి బాగానే ఉన్న అతి కొద్ది కాలానికే ఉల్లంఘనకు గురయ్యాయి. దాని పర్యవసానంగానే 1969లో తొలి తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది. 1969 నాటికే ఉల్లంఘనలు తీవ్రం కావడంతో యావత్ తెలంగాణ సమాజంలో ఎటు చూసినా నైరాస్యం నిండిపోయింది. ప్రత్యేక తెలంగాణ కోసం కాంగ్రెస్లోని పలువురు సీనియర్ నేతలు ప్రత్యేక తెలంగాణ వాదాన్ని ఎత్తుకుని పార్టీలు స్థాపించారు. అనేక ఉద్యమ సంస్థలు ఆవిర్భవించాయి. ఎన్నికల రాజకీయాల్లోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బలు తగిలాయి. చెన్నారెడ్డి స్థాపించిన తెలంగాణ ప్రజాసమితి కీలకంగా వ్యవహరించింది. ముందు అనుకున్న పెద్ద మనుషుల ఒప్పందంలోని ఏ ఒక్క అంశానికి ఎవరూ గ్యారంటీ ఇవ్వలేకపోయారు. ఎక్కడ చూసినా ఉల్లంఘనలు పరిపాటిగా మారాయి. దీంతో తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉద్యమం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. అలా 1969 ఉద్యమం అనూహ్యంగా పతాక స్థాయికి చేరింది. పలు చోట్ల కాల్పులు జరిగాయి. అన్ని పట్టణాల్లో కర్ఫ్యూలు విధించారు. ఆనాటి కాల్పుల్లో 369 మంది ఉద్యమకారులు చనిపోయారని అధికారిక లెక్కలే చెప్తుండటం విశేషం. ఉద్యమకారులు ఎంతమంది చనిపోయినా వారి ఆకాంక్షలు మాత్రం సజీవంగా ఉన్నాయి. ఇక మలిదశ తెలంగాణ పోరాటం 2001లో మొదలైంది. తెలంగాణ పేరు వాడుకుని ఉద్యమాన్ని కలుషితం చేసిన అనుభవాలు ఉన్నా
ఇక్కడి ప్రజలెప్పుడూ ప్రత్యేక తెలంగాణకే మద్దతు పలుకుతూ వస్తున్నారు. 6 పాయింట్ ఫార్ములా, రాష్ట్రపతి ఉత్తర్వులు, విద్యుత్ వాటాల్లో పక్షపాతం, నీటి విడుదలలో ఆంధ్రాకు ఒక న్యాయం, తెలంగాణకు మరో న్యాయం, స్థానికతకు ఉండే అర్హతను 12 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు కుదించటం, సెక్రటేరియట్ ఉద్యోగుల్లో వాటా నిష్పత్తిని పాటించకపోవటం వంటి దారుణమైన ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. అప్పటికే ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటు కావటం, తెలంగాణ ఆకాంక్షలను బలపరుస్తూ కళాకారులు ఉద్యమించటం వంటి అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఆచార్య జయశంకర్ సార్ ఆలోచనల మేరకు కాంగ్రెస్ పార్టీ వంటి జాతీయ పార్టీలతో ప్రత్యేక తెలంగాణ సాధ్యం కాదన్న అభిప్రాయం బలపడింది. ఫలితంగా 2001లో ఆనాటి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమానికి పునాది పడింది. అలా 13 ఏళ్ల రాజకీయ సామాజిక పోరాటం ఫలితంగా 2014లో ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించింది. 2026లో 12 ఏళ్ల ఉత్సవాలు వాడవాడలా జరుగుతున్నాయి. అయితే రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న పార్టీ ఇప్పుడు అధికారానికి దూరమైంది. తెలంగాణ ఆకాంక్షలను నాంచిన పార్టీ ప్రతినిధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హవా నడుస్తోంది. ఈ ద్వైధీ భావాల నడుమ ఉద్యమకారుల ఆకాంక్షలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.